టీడీపీ అధినేత చంద్రబాబుపై దేశద్రోహం కేసు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. గవర్నర్ నరసింహన్ను కలిసిన బీజేపీ నేతలు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీపైన, వ్యవస్థలపైన చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయనపైన చర్యలు తీసుకోకుంటే నిరసనకు దిగుతామని స్పష్టం చేశారు. గతంలో 2009లో ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చా అంటే ఎంతో కొంత హ్యాక్ చేసే అవకాశం ఉందని చెప్పేసని ఆవేళ మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చాలామంది చెప్పడం జరిగింది. అప్పుడు నేను కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఆ రోజున ఈవీఎం హ్యాక్ చేసే అవకాశం ఉందని చెప్పేసి నేను ఎలా హ్యాక్ చేయొచ్చు ఒక డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఆవేళ నేను సజెస్ట్ చేసిన మీదట అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈవీఎంలకి ప్రింటర్ అటాచ్ చేస్తే ఈ సమస్య తీరిపోతుందని చెప్పేసి ఆవేళ ఎలక్షన్ కమిషన్కి వాళ్ళే ఆవేళ రికమెండ్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ప్రతి ఈవీఎంకి కూడా ప్రింటర్ అటాచ్ చేశాక, మనం వేసే ప్రతి ఓటు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాక, ఆ స్లిప్ ఆ బాక్స్లో పడుతున్నాక, సుప్రీంకోర్టు కూడా కనీసం 5 బూతుల వరకు మీరు స్లిప్పులు లెక్కించాలని చెప్పేసి నిర్ణయం వెలువడ్డాక, ఇంకా ఈవీఎంల మీద ఏదో అనుమానాలు ప్రజల్లో రేకెత్తించే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది తప్పకుండా వాళ్ళు ఓడిపోతామని చెప్పేసి తెలిసి ఆ ఓటమిని కప్పుచ్చుకోవడానికి, రేపొద్దున గెలిచే వాళ్ళకి ఆ క్రెడిట్ రాకుండా ఉండడానికి ఇది చేస్తున్నారు తప్ప మరొకటి కాదని మనం అర్థం చేసుకోవాలి. మరి పదే పదే ఆయన మోడీ గారేమో ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేస్తున్నారు, మోడీ గారు చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ వింటుంది అని చెప్పేసి ఎలక్షన్ ఎలిగేషన్ చేయడం జరుగుతోంది. మరి నిన్న చూసాం మనం ఉత్తరప్రదేశ్, సాక్షాత్తు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడం చూసాం. మరి మోడీ గారు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఎలక్షన్ కమిషన్ ఎలా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ప్రశ్నించక తప్పదు. నిజంగా కనుక మరి ఈవీఎంలు మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటే పంజాబ్లో మేము ఎలా ఓడిపోయాము, అలాగే కర్ణాటకలో మేము ఎందుకు ఓడిపోయాము, అలాగే ఇతర రాష్ట్రాల్లో మేము ఓడిపోయిన చోట ఎందుకు ఓడిపోయాము అని చెప్పేసి కూడా ప్రశ్నించక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ మేము గవర్నర్ గారిని కోరింది ఏంటంటే ఇటువంటి అనుమానాలు ప్రజల్లో రేకెత్తించే వారిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే హరిప్రసాద్ గారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని వీడియో క్లిప్పులు చూపిస్తున్నారు. ఏదైతే ఎలక్షన్ బూతుల్లో వాళ్ళు ఓటింగ్ సరళి పైన తీసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో క్లిప్పుల్ని టీవీల్లో చూపించడం జరుగుతోంది. మన అందరికీ తెలుసు, మన అందరం ఓటేసినప్పుడు మన ఫోన్లు బయట పెట్టి లోపలికి వెళ్ళి ఓటు వేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ బూతుల్లోకి ఫోన్లు తీసుకెళ్ళడం అనేది ఒక నేరం, చట్టపరంగా అది నేరపూరితమైన చర్య. దాన్ని అరెస్ట్ చేయాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ మేము గవర్నర్ గారికి అదే చెప్పడం జరిగింది. వీళ్ళు అన్ని రకాల ఇల్లీగాలిటీస్కి, అన్ని రకాల చట్ట వ్యతిరేక పనులు కూడా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వారు, వారి అధినేత ఆదేశాలతో చేస్తున్నారని చెప్పేసి మేము గవర్నర్ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేసుకుంటూ పోతే మనకు భవిష్యత్తులో భావితరాలకి మనం చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గవర్నర్ గారిని కోరడం జరిగింది.